వచ్చేసాము. చెప్పు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, కారు ఊపద్దు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. We are going with ladies hostel gang. This gang and ముందర ఒక గ్యాంగ్ పోతుంది. లేడీ హాస్టల్ లో ఎక్స్ట్రా మెంబర్స్ నేను మా మామ. బాగా లైటింగ్ వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాలి కదా. ఎక్కడికి? షాపింగ్. నువ్వే చెప్పేసి. బట్టలు షాపింగ్. ఇట్లా ముందరికి రామా. ఎవరు బట్టలు కనిపిస్తున్నారు? క్యాషియర్ అదో అడగ మెరుస్తుంది క్యాషియర్ గా. ఆమె బట్టలు ఇప్పిస్తాను. ఆమె ఇప్పించేది నాకు ఒక్కడికే. నీకు చెప్పింది. ఎస్, మొన్న రీల్లో చూడలే నా పాలిట లక్ష్మీదేవి అని చెప్పాగా, మర్చిపోయినావా? ఫస్ట్ మమ్మని అమ్మమ్మ మా లేడీస్ హాస్టల్ పెద్ద వెనకాల ఉంది. మా అమ్మ మా అమ్మ అంటే మా ఇట్లా ముందరికి అమ్మ అమ్మనే మళ్ళీ మా అమ్మ కనిపించలేదురా. మా అమ్మ అంత అవసరం లేదు, ఈరోజు అవసరం ఉంది మా అమ్మమ్మతో. అక్కడికి పోయి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. బాయ్ 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 ఫ్రెండ్స్, షాపింగ్ మాల్ లో కలుద్దాం ఫ్రెండ్స్. పని లేదని కాదు, మా అమ్మమ్మకి చూపించాలని పిలుచుకొని వస్తున్నాం గాయ్స్. ఇప్పుడు నిజం చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. సొంత లాభం కోసం, స్వలాభం కోసం అమ్మమ్మని ముంచుతున్న అక్షయ. అయినా నేనేం అడగలేదు పిలుచుకుపో అని చెప్పి. మా అన్న నా మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు నుంచి, మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు అప్పటి నుంచి అడుగుతున్నాడు, కానీ టైం సరిపోలేదు కాబట్టి ఈరోజు పోతున్నాం అంతే. ఈరోజు మా టైం తీసుకొని మళ్ళీ పోతున్నాం. వెహికల్స్ వస్తాను లేదమ్మా. లైటింగ్ బాగుందని వీడియో తీస్తున్నా అంతే. ఇట్లా తీసి పెడతాం. ఉండి ఎట్లా ఉండి ఇంకా కార్ పార్కింగ్ వెళ్ళిపోవడమే బిడ్డ. ఏసీ బంద్ చేయాలి బిడ్డ. లైట్ బాగా వస్తుంది చూడచ్చు. నేను దగ్గరికి లేవు, దూరంగా ఉన్నావు. నంబర్ 1 అనదర్ మెంబర్ ఆఫ్ లేడీస్ హాస్టల్. ఎస్. చీరలు కొనింది లేదు, పెట్టింది లేదు అని చూస్తారు. చీరలు కొనింది లేదు, పెట్టింది లేదు అని చూస్తారు. అట్లా అంటావా? ఏం కావాలి నీకు? మళ్ళీ నాకు కళ్ళకి నచ్చింది. నీ కంటికి నచ్చింది మేము కొనిలేం. వీఆర్ బీ ద పీపుల్. ఇట్లా వచ్చినామంటే చూసిన ప్రతి ఒక్కదాన్ని కొనాలనిపిస్తుంది, కానీ అందుకే నేను వచ్చేది. కొంటావు అక్ష, అన్ని కొంటావు అక్ష. రా మళ్ళీ. మీట్ అనదర్ వర్కర్ ఆఫ్ లేడీస్ హాస్టల్. నేను నంబర్ 1, మా మామ నంబర్ 2. ఇట్లాంటి షాపింగ్ మాల్స్కి వస్తే కంటికి నచ్చింది నచ్చుతుంది, కానీ కొనిపించటం లేదు. అందుకే రాకూడదు. కాలు నొప్పి తప్ప ఏం లేదు. ముసలాడు అయిపోయినాడు మా బ్లాక్ శారీ ఎంత బాగుంది చూడాలి. ఏది ఏది అక్ష? ఆ మూలకు ఉండేది. అటు సైడ్ నుంచి మూలకు బాగుంది బ్లాక్ శారీ. 2 బ్లాక్ శారీలు ఉన్నాయి చూడ జాడ. అదే కొండి ముఖం దానా. ఏం తీసుకోలో తెలియదు నీ ముఖానికి. నేనేం తీసుకోని చెప్తున్నా, మా అమ్మ తీసుకుంటే రేపు నాకు వస్తాయని చెప్తా. అట్లా అమ్మని అడుగు. మా అమ్మ దగ్గర డబ్బులు ఇవ్వండి. షాపింగ్కి వచ్చేటప్పుడు ముందే వార్నింగ్ ఇచ్చింది నాకు. డబ్బులు లేవు నా కాడ, ఫోన్పే. చూడు మా పిల్ల ఏమంటుందో. వీళ్ళు కొంటారు పెట్టరు. మనం ఈరోజు కొంటారనుకుంటున్నాం. ఓకే, కంటెస్టెంట్ నెంబర్ 2 అడుగుదాం.
మనోళ్ళు ఈరోజు కొంటారనుకుంటాం అస్సలు లేదు. నీకు ఎందుకు వచ్చిన ఫీలింగ్ కదా గా చెప్తున్నారు. చూద్దాం వీళ్ళ పరిస్థితి ఏమైతుందో లాస్ట్. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. సో నువ్వు అడ్డం ఈరోజు అవుతుందో లేదో మనకు కూడా తెలియదు. ఈడ నిల్చున్నారు. ఈడ మా మామ, ఈడ దిస్ గాయ్ అండ్ అత్త అప్పుడే అక్కడ బాయ. సర్లే సడన్గా ఖాళీ చేతులతో వెళ్ళిపోతారని భయం వేసింది. కాకపోతే కొంటా అంటున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? ఒకటి కొన్నారు, మర్యాద బాగా తిరిగినారు వాళ్ళు మా కోసం. ఏదో తీసుకుందామన్నారు, తీసుకోకుండా వచ్చినారు. ఎందుకు బాగాలేదు అని చెప్పిండేది మాత్రం ఫైనల్ ట్విస్ట్ వ్యక్తి ఇచ్చిండేది. అది కూడా క్యాన్సిల్ అయింది. నీ వల్లే క్యాన్సిల్ అయింది. అది కూడా అది బాగుంది అని నువ్వు అన్నావు. ఏమని చెప్పిన బాగాలేదని అన్నాడు మామ. నాకు నచ్చలేదు అన్న. బాగుంది తీసుకోండి. సరే వాళ్ళ ఒపీనియన్ ఇంకేపు మనం తీసుకోలేదు. సర్లే పా ఇంకా మాకు తీసుకోరని నాకు ఫస్ట్ నుంచే తెలుసు. లోపలికి వచ్చినప్పటి నుంచి తీసుకోలేదు అంతే. ఇప్పుడు వేరే ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు ఆడికి ఆడిపోయినా కూడా నాకు డౌటే మామూలు తీసుకుంటావు లేదు. అక్షయ్ తీసుకుంటే హాయ్ బ్రో. వచ్చినావు ఏం చేద్దామని ఇప్పుడు? కంటికి నచ్చితేనే తీసుకుంటావా? నువ్వేంటి కోసం నాతో అయితే చెప్పు ఎందుకు? ఏ దగ్గర పడవలే, దూరం పో. అవి నువ్వు తీసుకున్నా నువ్వు వేసుకో. ఎందుకు డబ్బులు బొక్క? ఇదా ఇదా రేట్ చుట్టుపో దానిపై ఎంత ఉందో. ఏమవి ఏమన్నావు వీటిని? స్కూల్ డ్రెస్. సర్లే ఇప్పుడు సూట్ ఎవరి కోసం? వీళ్ళు తీసుకుంటానే ఉన్నారు ఇంకా. సర్లే దీంట్లో అన్న మన వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా? దీంట్లో తీసుకున్నారా? ఫైనలీ తీసుకున్నారు. రెండో దాంట్లో మళ్ళీ ఇంకోసారి. సర్లేమ్మా చూద్దాం. ఫైనలీ తీసుకున్నావు. వీళ్ళు ఇంకా తిరుగుతున్నారు. నువ్వు బిడ్డ నీ బాధ ఏంది? నాకు మా అమ్మమ్మ డ్రెస్ కొనిచ్చింది. ఇక్కడ అన్ని కొనేస్తే ఇక్కడే అయిపోతుందని చెప్పి జూడియో కోసం కొన్ని దాపెట్టిన. ఒక్కటన్నా తీసుకోవాలి నేను. మా అన్న అదే పనిగా 3 షాపింగ్ మాల్కి వెళ్ళి 3 షాపింగ్ మాల్లో తీసుకోకుండా జూడియోలో తీసుకున్నాను. నేను ఇంటికి తగ్గల వైషుడాయి. ఇప్పుడు ఒకటి కావాలి అని ఫిక్స్ అయితే దానికి స్టిక్ అయి ఉండాలి. ఇలా తరగకూడదు మధ్యలో. అంటే టెంప్ట్ అయినా అదే చెప్తానులే. ఇంకోటి అక్షయ్కి నేను ఆఫర్ ఇచ్చిన, తీసుకో అక్షయ్ నేను డబ్బులు ఇస్తాను అని కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా యాక్టింగ్ చేసి తీసుకున్నామంటే పిలిపిస్తారు. మా అమ్మకి తీసుకొని కాబట్టి కొనుక్కున్నాం. అమ్మమ్మ కొంచెం అడిగి వచ్చేది అట్లా మొక్కలు పెడితే అమ్మమ్మ కడిగి ఒక టాప్ అట్లా ఇష్టం చేస్తారు. దొంగ మొక్క డబ్బులు. ఇప్పుడు అసలు ఏంటికి షాపింగ్ చేస్తున్నాం కూడా తెలియదు కానీ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం పెంట లేపింది నేనే. ఫస్ట్ షాపింగ్ ఇంకోటి ఏమంటే హాలిడేస్లో మనం ఊరికి పోతాం అన్నమాట, పండరిపురంకి. లాస్ట్ టైం మేము పండరిపురంకి పోయినప్పుడు అజయ్ రాలేదు. నేను సర్లే ఈ సోదంతా వద్దులే కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో దగ్గర పోయినప్పుడు లేదు వినండి, మీకు సోదే కంటెంట్ క్రియేట్.
లాస్ట్ టైం పండరిపురం పోయినప్పుడు ఆ ప్లేస్ కూడా బాగున్నాయి, రూమ్ కూడా బాగున్నాయి, ఫుడ్ కూడా బాగున్నాయి. దీనికి 24 గంటలు పండుకునే మంచం కావాలా, తిండి కావాలా, అదే కావాలా మనకి, వేరే ఏం అవసరం లేదు. లాస్ట్ టైం మేము అందరం పోదాం అనుకున్నప్పుడు ఒక్కొక్కరు క్యాన్సిల్ అయిపోయినారు అంతే. రూమ్ తెలుసా 8 బెడ్రూమ్స్ ఎయిట్ బెడ్స్ బుక్ చేసి ఉంటే దాంట్లో 5 మంది పండుకున్నాం అంతే. పండుకొని తుర్రాల్సింది 8 ఏమంటే చలి పడుతుండే పక్క నుంచి కిట్టుకుంది. ఏది వెయిట్దా? సర్లే అక్షయ్ కొనుక్కో. అక్షయ్ దీంట్లో ఎన్ని తీసుకుంటా? దొంగ ముఖంది. లిఫ్ట్ ఉంది మనకి, పని చేయట్లేదు లిఫ్ట్, పని చేయట్లేదు. పాప లిఫ్ట్ ఎక్కినాం, పని చేయదన్నారు అయినా పని చేసింది. వచ్చేసాం, గెట్ రెడీ ఫోక్స్. షాపింగ్ కంటిన్యూస్. మమ్మీ చూస్తుంది ఇక్కడ బాగున్నాయి. అది వైట్ బ్లాక్ షర్ట్ బాగుంది కదా మాది, అది బ్లాక్ బాగుంది వాళ్ళ అడుంది చూడు. ఉంటుంది మా. సో సక్సెస్ఫుల్లీ మనం బొక్క పెట్టాం 3000. సిగ్గులేదు. నీకు ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు కొనుక్కోలే, నేను ఇస్తాను అన్నావు డబ్బులు. నీ తప్పు, నాది కాదు. మరి నీ ఫీలింగ్ ఏమ్మా? జీన్స్ ప్యాంట్స్ లేవు, అది జీన్స్ ప్యాంట్లో జీన్స్ చూసావు వాడేమో కేరళ ఇప్పుడే నీకు 3000 అయింది, వాడు ఇంకా జీన్స్ తీసుకున్నాడంటే ఇంకా నీకు టమ్మంటారు. ఒకటి పక్కన పెట్టమ్మా బొమ్మ. ఇది ఒక బ్యాగు, ఇది రెండో బ్యాగు. సరుకులు ఇంకా అదే అమ్మా, ఇది బట్టలు కదా. అయిపోయింది ఫైనలీ, ఈ సక్సీడెడ్. అప్పుడిప్పుడు 5:30కి వచ్చినాం, 9 అవుతుంది టైము. మళ్ళీ కొనింది ఎక్కువ ఉందంటే ఏం లేదు, అంటే చిన్న ఐటమ్లే మేము కొనిలేదు, అన్నీ చూడడానికి టైం పట్టింది. ఇప్పుడు కూడా మేము ఇంటికి వెళ్తామా? కాదు, పానీపూరి తినడానికి వెళ్తున్నాం. ఇంకా మిగిలింది అమ్మ మూటే తిను. అందరూ అయిపోయింది. చేయి చూపి అక్ష, చేయి చూపి. మమ్మీ చేయి చూడు, అమ్మమ్మ చేయి చూడు. రకానికి ఒక కలర్ కొట్టినారు. అక్షయ కూడా కొట్టింది, కాకపోతే ఓవర్ యాక్షన్ చేస్తాను చూపిట్లే. ఈ చేయి ప్లేట్ ఇచ్చినప్పుడు సో మా ఇంటి డ్రైవర్ నేనే. ఆల్రెడీ నేను వచ్చి కూర్చున్నా, మా వాళ్ళ కోసం వెయిటింగ్. ఆడంతా లగేజ్ చేసినాం. ఇంటికి పోయినాక అన్నీ పీకి మళ్ళీ చూద్దాం ఏమేమి తీసుకున్నాం ఈరోజు. సో డ్రై ఫ్రూట్స్ హౌస్ దగ్గర బయట నిలబడినా నేను, వాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు నిదానంగా. ఊర్లో ఆడున్న సెంట్లు అన్నీ కొట్టినారు నాకే, రకరకాల వాసన వస్తున్నాయి. ఇప్పుడు పోయి స్నానం చేయాలి మళ్ళీ. కనిపిస్తున్నావా అజయ్? కనిపిస్తాం లేక ఏదో ఒకటి మాట్లాడతా అంటే. మాట్లాడావా? ఏదో ఒకటి మాట్లాడాలి. మీరే పోతాన్నాం ఇంటికి, చెప్పు మసాలా. ఇంటికి పోతున్నాము. బాధ్యత లేదు అక్షయ్. బాధ్యత నీదా నాదా? అకౌంట్ ఎందుకు వస్తుంది? నిన్ను కొడతామన్నాం కదమ్మా, అందుకే జనాలు చాలా మంది ఇది ఎగబడినారు. అక్షయాన్ని కొడతామంటే. అయ్యో నువ్వు చేసేదేమో కానీ మా కాలేజీలో వాళ్ళు అయితే ఇంకా అక్షయాన్ని కొడితే ఒక లైక్ వస్తుందని కొడతారు. లైక్ కొడితే అక్షయాన్ని కొడతామని చెప్పాలా? నువ్వు అందరూ తలకాయలు తిప్పుతున్నావా? మీ వాళ్ళు ఎట్లా సావ కొడతామని చెప్పు. ఏమన్నా చేసుకోని చెప్పి పట్టించుకోండి. అయ్యో మీరు లైక్ చేసి కాదు, మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొడితే అక్షయాన్ని కొడతాం. సబ్స్క్రైబ్ చేయండి, కొట్టండి అను అంతే. సరే ఫోన్ ఎత్తు. నువ్వు సబ్స్క్రైబ్ చేయకుండా కొడితే నేనే. చెప్పు. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. అక్కడ మా డాడీ ఉన్నాడు. మా డాడీ కూడా ఇప్పుడే ఇంటికి వచ్చినాడు. షాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అజయ్ అయితే బాగా భారీగా బొక్క పెట్టించినాడు మా అమ్మమ్మకి. కళ్ళని నా పైన ఉంటాయి అందరికి. అంటే నువ్వు రిచ్ కిడ్ కదా, రిచ్ కిడ్ లాగా పెరిగినావు కాబట్టి. మా అమ్మమ్మ ఏం ఫీల్ అవుతున్నావు అమ్మమ్మ? నువ్వు నీకు బాగా బొక్క పడింది అనుకుంటున్నావు కదా?
తాత ఇక్కడ ఎవరు ఇక్కడ క్యాషియర్, మా క్యాషియర్ అది. మా తాతని చూపిస్తాను కదా. మా తాత వెయిట్ చేసి చిరాకు వచ్చిండ తాత ఒకటి. హాయ్ చెప్తా హాయ్. మై తాత, మా మమ్మీ వాళ్ళ డాడీ అన్న. సీరియల్ చక్కర అయిపోయింది. అమ్మమ్మ బాయ్ చెప్పేసి ఇంకా బాయ్. నువ్వు చెప్పు బాయ్. బాయ్ అందరికి బాయ్. ఇప్పుడు మా అక్షయ బిడ్డ మా అక్షయ తీసుకునే చూపిస్తుంది, ఎందుకంటే ఇందాక చూపడం మర్చిపోయినాం. 3 ప్యాంట్స్ ప్లాజర్. రైట్, నెక్స్ట్ ఇంకొక ప్లాజర్ తీసుకున్నా రెడ్ కలర్లోది. రెడ్ మెరూన్ మెరూన్. ఇది ఒక టాప్ రెడ్ కలర్. రెడ్ నాకు ఇష్టం కాబట్టి తీసుకున్నాను. మా ఇప్పుడు చెప్పుమా, నువ్వు చెప్పుమా. ఆ పిల్లకి ఇష్టం వచ్చి తీసుకెళ్ళిందా, నువ్వు చెప్పినావు తీసుకెళ్ళా? రెడ్ నేను చెప్పలే, నేను వద్దానని అదే తీసుకుంది. మెరూన్ తీసుకో అని చెప్పింది, రెడ్ నాతో లేదని చెప్పి ఐ బాయ్డ్ ఇట్. జిగేలు రాని లెక్క ఉంటావని చెప్పిన. జిగేలు రాణి అంటారు తప్ప చేసుకుంటే పాటలు పాడకూడదు. ఎమ్మో ఎమ్మో గానకోకిలా ఎమ్మో పాడిన వెంటనే కాపీ రైట్లు పడతాయి. మా చెప్తున్నాళ్ళమ్మా యూజ్ చేయకూడదు అంటారు కదా పాటలు. సర్లేమ్మా, అది ఇంతదానికి ఏం కాదు. ఇది ఒక టాప్. అక్షయ ఆ గోడకు పెట్టి అక్షయ డ్రెస్ చెప్తా, పెట్టి చెప్తా. ఆ డ్రెస్ వేసుకొని ఆ గోడలో నిలబడింది అనుకో, డ్రెస్ ఆ పిల్ల కలరు అది అంతా ఒక్కటే అవుతుంది. నేను వద్దన్నా తీసుకెళ్ళింది కలిసిపోతావులే. గోడ కలరు మా అక్షయ డ్రెస్ కలరు సేమ్ టు సేమ్. కలర్ కూడా ఆ పిల్ల కూడా సేమ్. ఇంచుమించు అంతే ఉంది మా బిడ్డ కూడా. ఆ పిల్ల ఉండేది పింక్ ఉండేది, వైట్ లో పింక్ ఉండేది, ముఖం అంతా పింక్ గా ఉంటది. అయ్యో బిడ్డకి తిట్లే. నీకే ఉంది, నీ బట్టలు చూపించాడు రా. నా బట్టలు నేను సపరేట్ చూపిస్తా. 1000 రూపాయలు బాలే. తీసుకోవాలన్నప్పుడు ఆ రెడ్ టాప్ తీసుకోకపోయింటే అయిపోతుండేది అక్కడ. అంటే వాడు 2 జతలు తీసుకున్నాడు, నేను 2 టాపులు తీసుకుని వచ్చింది అమ్మ. ఇప్పుడు నువ్వు 2 జతలు 4 బాటమ్ తీసుకున్నావు. అజయ్ చూపిస్తాడు ఇప్పుడు, నన్ను కామెంట్ చేసినాడు కదా. ఇది ఒక లోయర్, ఇది ఇంకో లోయర్. ఎందుకంటే లోయర్ ఒక లోయర్ కాస్ట్ చెప్పు. చెప్పునా ఇది ఒక షర్ట్ రేట్ చెప్పు. ఆ షర్ట్ అట్లేనా చూపించడం? ఓపెన్ అవుతాను. ఇది ఒక షర్ట్, ఇది ఒక టీ షర్ట్. వెనకాల నుంచి చూపిస్తున్నావు, ముందర కాదు. చూపిస్తున్నా, వెనకాల కూడా ఇది ఉంది. ఇప్పుడు తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నావు? ఆ కలర్ బాగా. స్క్విడ్ గేమ్ నాకన్నా ఎక్కువ సార్లు చూసింది నువ్వు నీ బిడ్డే. నేను స్క్విడ్ గేమ్ మాత్రమే చూసిన. అదే సిరీస్ లో చూడండి. నేను కూడా కొరియన్ సిరీస్ చూడండి, నీ బిడ్డ చూసినట్టు. స్క్విడ్ గేమ్ కలర్ బాగుంది అంతే. స్క్విడ్ గేమ్ ఆడాల్సింది. ఆడదాం. స్క్విడ్ గేమ్ హోస్ట్ చేస్తా ఈరోజు నేను. కాస్ట్ చెప్పు. షర్ట్ కాస్ట్ ఎంత? షర్ట్ కాస్ట్ 800. 899 అది. 799 చూడు. 400 700 ఎంత అయింది బిడ్డ? ఎంత అయింది బిడ్డ నీది మొత్తం? 2600. సర్లే, మా ఇంట్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, నాకు తిట్లు కామన్. మీరు ఇంకా మీరు రోజు వ్లాగులు చూస్తే మీకు కూడా కామన్ అయిపోతాయి నన్ను తిట్టడం. అక్షరం తిట్టడం ఇంకా కామన్ అయిపోతుంది, ఎందుకంటే అక్షరం అందరం కలిసి తిడతాం. సో ఎనీథింగ్ ఇప్పుడు బంద్ అయినాక కోటింగ్ స్టార్ట్. బాయ్.
నెక్స్ట్ తిట్ల ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై. అది చూపి అవే చూపి ఆడుకున్నది చూపి ఏం కాదులే. వద్దు.